Find the LCM and HCF by the prime factorization method. 12, 15 and 21. ప్రైమ్ 12ని 15ని 21ని ప్రైమ్ నెంబర్స్లో రాయాలి. ప్రైమ్ నెంబర్స్లో రాయాలంటే ప్రైమ్ నెంబర్స్ ఏమిటి? మోర్ దెన్ 12 is equal to 4 into 3. 4 into 3 అని రాసుకోవచ్చు 12ని. మళ్ళీ 4ని ఏమని రాసుకోవచ్చు? 2 into 2 రాసుకోవచ్చు. 2 into 2 into 3 is equal to ఇక్కడ రిపీటెడ్ నెంబర్స్ ఏమి ఉన్నాయి? 2 into 2, 2 square. 2 square అనేది రిపీటెడ్ నెంబర్స్. 2 square into 3 power 1. 3 power 1 వాల్యూ ఎంత? 3. a power 0 is equal to 0. a power 1 is equal to a. 3 power 1 అంటే 3ని. నెక్స్ట్ 15 ఏమని రాయొచ్చు? 3 into 5. ఇక్కడ వచ్చిన రెండు ప్రైమ్ నెంబర్సే. 3కి ఫ్యాక్టర్స్ లేవు, 5కి ఫ్యాక్టర్స్ లేవు. ఫ్యాక్టర్స్ లేకుండా రాయడాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటాం. 3 power 1 into 5 power 1. 3 power 1 అంటే 3, 5 power 1 అంటే 5. నెక్స్ట్ 21ని 3 into 7గా రాసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన రెండు నెంబర్స్ రెండు ప్రైమ్ నెంబర్సే. ఈజ్ ఈక్వల్ టు 3 power 1 into 7 power 1. ప్రైమ్ నెంబర్స్ LCM 2 square into 3 into 5 into 7. 2 square into 3 into 5 into 7 is equal to 420. LCM. HCF అంటే అన్నిట్లలో కామన్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది HCF. కామన్ ఏది ఉంది? 3 ఉంది. 3 అన్నిట్లలో కామన్ ఉన్న వాల్యూ 3 అనేది HCF. నెక్స్ట్ 17, 23, 29. 17 ప్రైమ్ నెంబరే, 23 ప్రైమ్ నెంబరే, 29 ప్రైమ్ నెంబరే. ప్రైమ్ నెంబర్కు కామన్ ఉండే HCF ఎంత? 1. కామన్ ఉండే HCF 1. LCM ఎంత? 11, 3, 9. 1 into 17 into 23 into 29. దీన్ని మొత్తం చేస్తే 11,339. HCF ఎంత? ఓన్లీ 1. HCF అనేది 1. నెక్స్ట్ ప్రాబ్లం 8 into 8, 9, 25. 8 అనేది 2 క్యూబ్గా రాసుకోవచ్చు. 8ని 2 into 4 is equal to 4ని మళ్ళీ 2 into 2గా రాసుకోవచ్చు. 8 అంటే 2 క్యూబ్. 9ని 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. 3 into 3 స్క్వేర్. 25 ఏమని రాసుకోవచ్చు? 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. 5 into 5 స్క్వేర్. ఇక్కడ మనకు కామన్ వాల్యూ ఏది లేదు. కామన్ వాల్యూ ఏది లేకపోతే దాని HCF ఎంత? 1. LCM ఎంత? 2 square, 2 cube into 3 square into 5 square. 2 cube అంటే 8, 3 square అంటే 9, 5 square అంటే 25. 25 8 జా 200, 209 జా 1800. నెక్స్ట్ ప్రాబ్లం 72 and 108. 72కి మరియు 108కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 72 ఏం రాయొచ్చు? 2 into 36. 36 2 జా 72. నెక్స్ట్ 36ని 2 టేబుల్లో మళ్ళీ డివిజిబుల్ అవుతుంది. 2 into 18 రాయొచ్చు. 9ని 18ని 2 9 జా 18. 2 into 9. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ వచ్చేలా రాసుకోవాలంటే 9ని 3 into 3 రాసుకోవచ్చు. 2 into 3 into 3. రిపీటెడ్ నెంబర్స్ అన్నీ ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నీ రిపీటెడ్ నెంబర్సే. 2 అనేది 3 times రిపీట్ అయింది. 3 అనేది 2 times రిపీట్ అయింది. 2 into 2 into 2 into 2 క్యూబ్ into 3 into 3 స్క్వేర్. 108. 108ని ప్రైమ్ నెంబర్స్ ఎట్లా రాయొచ్చు అంటే 54 2 జా 108. 2 into 54. నెక్స్ట్ 54ని మనం రాయొచ్చు 6 9 జా
54. 6 9s are 54. 2 into 6 into 9 is equal to 2 into 6 ni 3 2s are 6. 9 ni 3 3s are 9. నెక్స్ట్ ఒక ఆర్డర్లో రాసుకున్నాం. 2 into 2 into 3 into 3 into 3. 2 టైమ్స్ రిపీట్ అయింది. 3 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. 2 into 2 2 స్క్వేర్. 3 into 3 into 3 3 క్యూబ్. ఎల్సిఎం ఎంత అంటే పవర్ హైయెస్ట్ ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలి ఎల్సిఎంకి. పవర్ హైయెస్ట్ ఏమున్నాయి ఇక్కడ 2 క్యూబ్. ఇలా 2 అనేది 3 టైమ్స్ ఉంది, ఇట్లా 3 అనేది 3 టైమ్స్ ఉంది. దేని పవర్ హైయెస్ట్ ఉంటే దాన్ని ఎల్సిఎంగా తీసుకోవాలి. 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27. 27 8 216. హెచ్సిఎఫ్ పవర్ దేనిదైతే పవర్ తక్కువగా ఉంటుందో వాటిని హెచ్సిఎఫ్గా తీసుకోవాలి. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? ఇక్కడ పవర్ 2 స్క్వేర్ ఉంది, 3 స్క్వేర్ ఉంది. 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అంటే 36. నెక్స్ట్ ప్రాబ్లం 306. 306 and 657. 306 and 657. 306 ఏమని రాసుకోవచ్చు అంటే 102 into 3. 102 into 3 అయితే 306. నెక్స్ట్ 102ని 51 into 2. 3 into 2 into 51. 3 into 2 into 51 ఏమని రాసుకోవచ్చు? 17 3s are 51. 17 3s are 51. ఇప్పుడు ఉన్న నెంబర్స్ అన్నీ ప్రైమ్ నెంబర్స్. 2 into 3 into 3 into 17. నెక్స్ట్ 2 is equal 2 into 3 into 3 3 స్క్వేర్ into 17. 657 ఏమని రాయొచ్చు? 219 into 3. 657ని 3 into 219గా రావచ్చు. 219 ఏమని రాయొచ్చు? 73 into 3గా రాయొచ్చు. 73 into 3 3 into 3 into 73. ఇక్కడ వచ్చేసిన అన్ని ప్రైమ్ నెంబర్స్. దీన్ని ఏమని రాయొచ్చు? మళ్ళీ 3 into 3 3 స్క్వేర్ into 73. హెచ్సిఎఫ్ అనేది ఇక్కడ కామన్ ఉన్న వాల్యూ ఏంది? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. హెచ్సిఎఫ్ రెండింటిలో కామన్ ఉంది 3 స్క్వేర్. 3 స్క్వేర్ అనేది హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 into 3 స్క్వేర్ into 17 into 73. ఇది ఎల్సిఎం. నెక్స్ట్ 6 power n can end with the digit 0 for any natural numbers n. Natural numbers n is equal to 1 2 3 4 5 dash dash dash. వీటిని న్యాచురల్ నెంబర్స్ అంటాం, డైలీ లైఫ్లో యూజ్ చేసే నెంబర్స్. 6 power 1 is equal to 6. 6 square is equal to 36. 6 cube is equal to 216. 6 power 4 is equal to 1296. ఈ 6 పవర్ ఎంత తీసుకున్నా దాని వాల్యూ లాస్ట్ ఎండ్ అయ్యేది 6 తోటి. బట్ 0 అనేది లాస్ట్ ప్లేస్లో 0 అనేది రాదు. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సెవెన్ into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. ఫస్ట్లో 7 into 11 into 13 plus 13 తీసుకొని చేద్దాం. ఇక్కడ రెండు కామన్గా 13 ఉన్నాయి, వాల్యూస్ 13 ఉన్నాయి, కామన్ వాల్యూస్ 13. రెండు 13 కామన్ తీస్తే 13 బ్రాకెట్ అంటే ఇంటూ 13 into 7 into 11 plus 1. 1 ఎట్లా వచ్చేదంటే +1 +13 ఉంది కాబట్టి +13 కామన్ తీస్తే 1. 13 into
11 into 7 187 sorry 13 కామన్ తీస్తే ఉన్నది 7 into 11 plus 1 7 into 11 1177 plus 1 13 into 77 plus 1 78. Next 7 into 6 into 5 into 4 into 3 into 1 plus 5 ఇక్కడ రిపీటెడ్ వచ్చింది ఏంటి 5 కామన్ ఉన్నాయి వాల్యూలో మొత్తం 5 కామన్ తీస్తే 7 into 6 into 4 into 3 into 2 into 1 plus 1 7 into 6 ఏడా 42 7 6 42 42 into 4 into 3 into 2 into 1 చేస్తే 1008 plus 1 5 into 1009. Next problem 17 into 11 into 2 plus 17 into 11 into 5 17 into 11 into 2 plus 17 into 11 into 5 ఈ రెండిట్ల కామన్ వాల్యూస్ ఉన్నాయి 17 11 కామన్ 17 11 ఈ రెండిట్ల 17 11 అనేది కామన్ ఉంది ఈ రెండిట్లను కామన్ తీస్తే 17 into 11 into ఇక్కడ 2 plus 5 17 into 11 into 2 plus 5 7